హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు చియా సీడ్స్ సబ్జా గింజలకి తేడా చూపిస్తున్నానండి. ఇప్పుడు నేను ఫస్ట్ టైం చూపించింది చియా సీడ్స్ అనమాట. అలాగే ఇవి సబ్జా గింజలు వేరండి, చియా సీడ్స్ వేరు. చియా సీడ్స్ అండి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నాకు ఈ మధ్యనే తెలిసింది. నేను వాటిని వాడుతున్నాను, గత వారం నుంచి వాడుతున్నాను. వీటిని ఎలా వాడాలి అనేది కూడా చూపిస్తాను. దీంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి. క్యాన్సరు కూడా నిరోధిస్తుంది అని అనేసి కొంతమంది చెప్పారు. అందువల్ల వాడుతున్నానండి. దీన్ని ఎలా యూస్ చేశానో మీకు ఇప్పుడు చూపిస్తాను. నేనైతే మార్నింగ్ లెగవంగానే పెరుగులో ఈ చియా సీడ్స్ని వేసేసి ఒక అర స్పూన్ వేసేసి బాగా పెరుగులో కలిపేసి ఉంచేస్తానండి. ఇక దీంట్లో మనకు నచ్చిన ఫ్రూట్ మనం వేసుకోవచ్చు. నాకు అరటిపండు అవైలబుల్గా ఉంది కాబట్టి నేను అరటిపండు వేసుకున్నాను. మీకు యాపిల్ కానీ ఇంకేదన్నా మీరు తినగలిగేది ఏదన్నా అవైలబుల్గా ఉంటే అది వేసేసుకోవచ్చు. అరటిపండు వేసేసుకొని శుభ్రంగా కలిపేసుకొని సాయంత్రం 4 గంటలు స్నాక్స్ టైంలో ఇది తీసేసుకుంటాను. మళ్ళీ డిన్నర్ 7:30, 8 వరకు అస్సలు ఆకలేదండి. చాలా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.